ఎండాకాలంలో వచ్చిన వడగండ్లు వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మార్చి నెలాఖరులో కురిసిన అకాల వర్షం పంటల్ని ధ్వంసం చేసింది. చెమటోడ్చి పంట పండించిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి, మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షం అయితే రైతులకైతే అపార నష్టాన్ని అయితే మిగిలిచ్చింది. ఓవైపు పంటలు చేతికొచ్చే సమయాన ఈ వర్షంతో కూడా ఎక్కడికక్కడ కూడా పంటలన్నీ నేల రాలడంతో కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, మక్కంకులతో పాటు మిర్చి, మామిడి తోటలు సాగు చేస్తున్న రైతుల పాలిటనైతే ఈ అకాల వర్షం శాపంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి నేను హాజీపూర్ మండల కేంద్రంలో ఉన్న ఒక మామిడి తోట వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు మామిడి పంటకు సంబంధించి కూడా ఇప్పటికే కాయలన్నీ కూడా ఇటు పంట చేతికొచ్చే సమయాన కూడా రాత్రి కురిసినటువంటి అకాల వర్షము, ఈ భారీ ఈదురుగాలతోటి కూడా చెట్టు పైన ఉన్నటువంటి మామిడికాయలన్నీ కూడా నేల రాలాయి. మనకు అందుబాటులో మామిడి పంట తోట యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది, పరిస్థితి ఏంది, అసలు పంట చేతికొచ్చే పరిస్థితి ఉందా, ఎంత మేర నష్టపోయే అవకాశం ఉంది? యాక్చువల్గా మేము ఆర్గానిక్ సిస్టంలో ఒక 25 ఎకరాలు లీజుకి తీసుకొని మేము పార్ట్నర్షిప్లో శ్యామ్ సుందరరావు, శ్రీనివాసరావు మేము చేస్తున్నాము. ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి మ్యాంగోను ఆర్గానిక్ సిస్టంలో పండియాలని మేము ఎలాంటి కెమికల్ వాడకుండా ఈ మ్యాంగోను లీజుకి తీసుకొని 2 రైతుల దగ్గర తీసుకొని చేస్తున్నాము. ఈ మ్యాంగో ఏదైతే ఉందో గత సంవత్సరం కూడా నష్టాలు మిగిల్చింది. ఎందుకంటే పూత వాగలే, తేనె మంచుతోని చాలా ప్రాబ్లం వచ్చింది. కెమికల్ సిస్టమ్ కాకుండా ఆర్గానిక్ సిస్టంలో ఎంత కొట్టినా కూడా కెమికల్ రైతులకు కూడా తేనె మంచు వచ్చి పోయిన సంవత్సరం కూడా రైతులందరూ చాలా నష్టపోయారు. ఈ సంవత్సరం కూడా ఒక దశీరి వేరే తప్ప మిగతా మ్యాంగోస్ అంతా పూత బాగా బ్రహ్మాండంగా పూత వచ్చింది, చాలా సంతోషపడ్డాం. కానీ పూత టైంలో మొత్తం పూత పిందెకి వచ్చేసరికి బెంగనపల్లి మొత్తం జాడిచ్చింది, ఓన్లీ దశీరి ఉన్నది. ఆ దశీరి కూడా నిన్న ఏదైతే రాత్రి అకాల వర్షాలు ప్లస్ గడుపు ద్వారాలకు మొత్తం మ్యాంగో తోట దాదాపు 50-60% మాకు ఏదైతే పెట్టుబడి వస్తుంది అనుకున్నాం, కానీ ఇలా పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా ఒక 10 ఎకరాలు ఇక్కడ పక్కకు ఉన్నది, ఇంకొక 15 ఎకరాలు ఇంకొకటి ఉన్నది. ఈ 10 ఎకరాలకు దాదాపు ఇప్పటివరకే మొత్తం 20 ఎకరాలకు దాదాపు 10-12 లక్షల ఖర్చు పెట్టాము. ప్లస్ కౌలు కూడా ఉంటుంది కాబట్టి 20 లక్షలు అయింది, కానీ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ అకాల వర్షాలకు వడ్లు అనుకుంటే ఇక్కడ మ్యాంగో కానీ ప్లస్ మిర్చి కానీ మొక్కజొన్న అంతా చాలామంది రైతులు నష్టపోయారు. చాలా ఆందోళనకరంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని దాదాపు గత ఏడాది కూడా ఇదే సిచ్యువేషన్, పంట చేతికొచ్చే సమయాన అకాల వర్షంతో కూడా పంట నష్టపోయారు. గతంలో సర్వేలు చేశారు పంట నష్టపరిహారం కోసం, నష్టపరిహారం ఏమైనా అందిందా, ఏంటిది పరిస్థితి? రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. ఖచ్చితంగా ఇది అనాలిసిస్ చేసి రైతులకు దీనికి వాల్యుయేషన్ వేసి కనీసం పెట్టుబడన్నా ఇస్తే రైతు హ్యాపీ ఉంటారు. లేకపోతే రైతు అప్పుల్లో కూరుకుపోయి మళ్ళీ ఎవరు కూడా ఇట్లాంటి ఆర్గానిక్ కానీ వ్యవసాయం వైపు అందరూ మళ్ళీ మళ్ళకుండా వారు నష్టపోతున్నారు. కాబట్టి రైతులు ఈ వ్యవసాయం బంద్ చేయడానికి కూడా చాలామంది పోయి చిన్న చిన్న మంచాలు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయం రేపు ఫ్యూచర్లో ప్రశ్నార్థకం అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. చూడొచ్చు గత అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి అకాల వర్షంతో అయితే అకాల వర్షం వైపు మరోవైపు భారీ ఈదురుగాలు రావడంతో అయితే మామిడి చెట్టు పైన ఉన్నటువంటి మామిడికాయలు కూడా ఇటు నేల రావడంతో అయితే మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు గత వారం రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో కొంత నష్టపోగా మరోవైపు మామిడి చెట్ల పైన ఈ ఏడాది పూర్తిగా పొగమంచు కారణంగా తామర తెగులతోటి కూడా కాయలన్నీ కూడా నల్ల రంగులో మారుతూ మరోవైపు 2 వక్కలుగా కూడా చీలి కింద పడుతున్న పరిస్థితులు అయితే మామిడి తోటల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే తాము పంట నష్టపోయామనేసి రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో మరొకసారి అకాల వర్షం అయితే ఇటు మామిడి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతుల బతుకుల్లోనైతే చావు దెబ్బ కొట్టిందనే చెప్పచ్చు. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే 45,000 ఎకరాల్లోనైతే మామిడి పంటలు అయితే సాగు చేస్తూ ఉన్నారు. అయితే అకాల వర్షంతో కూడా 1000 ఎకరాలలో ఇప్పటికే పూర్తిగా మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులు అయితే నష్టపోయారు. మనకు అందుబాటులో కొంతమంది మామిడి తోటలను కౌలు పెట్టినటువంటి రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎన్ని ఎకరాల తోటను కౌలుకు పెట్టారు, ఎంత ఖర్చు వచ్చింది, అకాల వర్షంతో మీ పరిస్థితులు ఎట్లున్నాయి? మా పరిస్థితి బాగా దారుణం ఉన్నది సారు. మాది 20 ఎకరాల తోట, ఇది అయితే
20 ఎకరాల తోటకి ఇప్పుడు 10 ట్రాక్టర్ల కాయ నష్టమైంది సారు. ఇక మరి పట్టుడైతే బాగా లక్షల కామన పట్టినాం సారు. 10 లక్షల పెట్టుబడి పెట్టినాము. అయ్యా ఇప్పుడు 5-6 లక్షల ఇగో ఈ కూలీలకి అయినాయి సార్. ఈ మందులు, అడుగు మందు, ఈ కొట్టే మందుకే 5-6 లక్షల ఈ మందులకి అయినాయి సారు. పట్టుడులో మేము 20 లక్షలు 30 లక్షలకు పట్టుకున్నాం సారు. 20 ఎకరాల మామిడి తోట. మరి ఇప్పుడు దీనికి నష్టం పోకట మేమేం చేసుడు సార్ మరి? అయ్యా మరి ఏ ప్రభుత్వం అని సాయం చేస్తే మళ్ళీ కానీ మరి ఏం చేస్తాం మనం? ఇక మా పరిస్థితికి ఇట్లా బాగా వర్షాలు వచ్చినాయి, మెరుపులు, ఉరుములు, గాలి వీధులతోని మస్తు పడ్డాయి సార్. ఏం చేయాలి మరి? ఎట్లా చేసుడు? మేము ఒక 5గురం బట్టి 5గురం పెట్టుబడి పెట్టుకొని పట్టుకున్నాం. మరి ఏం చేసుడు మరి? మీరు మాకు సాయం చేస్తే మా సరే కానీ. ఏం కొడతారు మరి ప్రభుత్వాన్ని మీరు? ఏం కొడతామంటే కొంచెం సాయం చేస్తే మంచిగుండు, సగానికి సగం అన్ని ఇస్తే మంచిగుండు. ఒక రూపాయలు ఒక ఆట ఇవ్వకుండా ఒక 30 పైసల మందం, ఒక చారణ మందం ఇస్తే బాగుండు కదా సారు. అయ్యో మరి మేము బొత్తిగా ఏం చేసాం మరి? మేము గింత పెట్టుబడి మందులకు రేట్లే నాయే. ఏమన్నా ఒక్క ఊరియా బాత దొరకలేదు, ఒక మందు వాళ్ళు దొరకలేవు. అవి ఎట్లా బాధపడి కష్టపడి వేసుకున్నాం. ఐసులం బాయే. ఇక మేము ఎంత బతుకుడు చెప్పు? ఇటు అధికారులు వచ్చిరా, వ్యవసాయ శాఖ అధికారులు, మీరు ఇంత పంట నష్టపోయారు, 16 ట్రిప్పుల పంటనైతే నష్టపోయినామని అంటారు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నా వచ్చిరా? మీకు పంట నష్టం అంచనా ఏమన్నా వేసిరా? ఏమంటారు అసలు? ఏం మమ్మల్ని ఇక్కడ ఎవరు అడుగుటోళ్ళు ఎవరు లేరు సార్. మీకు అందరికి ఎవరు రాలేదు. ఇంకా మమ్మల్ని ఇటు వచ్చిన వాళ్ళే లేరు. ఇక వాళ్ళు పోతే పోని అనుకుంటాలో ఏమో మరి ఏం చేస్తాం? వర్షానికి కూడా పంట నష్టపోయారు. నష్టపోయినాం. ఇప్పుడు స్లేం పోయినాం సార్. ఏం కోరుతాను ఇయ్యాలి కొంచెం కొంచెం. మరి ఎట్లా పోతాం మేము చెప్పు? ఎన్నో పోతాన్నాయి, ప్యాకెట్లకు పెడతాను, అటు పెడతాను, ఇటు పెడతాను. ఆ బతికినోడే పోతాను గవర్నమెంట్తో. మాసంలోకి ఇస్తే ఏమవుతుంది సారు? ఏమన్నా కొన్ని ఏమన్నా వ్యవసాయదారులకు ఇస్తే ఏమవుతుంది? కూలి పని వాళ్ళకు, వ్యవసాయదారులకు ఇట్లా గుత్తలు పట్టి పట్టుకున్నాం తోటలు బతుకమానే. మరి ఆ బతుకుదేరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మేము చెప్పు? మీరు చెప్పరు సార్, కొంచెం మీరే చెప్పుండి. మాకు బతుకుదేరు చెప్తున్నాం. మరి ఇక మేమైతే బాధపడుతున్నాం, ఏడుతున్నాం, లోపల మొత్తుకుంటున్నాం. ఈ మొత్తుకున్నవి పోతున్నాయి, ఈ ఏడిచినవి పోతున్నాయి. కంటిన్యూ అయితే పోతుంది. చెట్లను చూసి ఏడితే ఏమవుతుంది? మొట్లే ఉన్నాయి. ఇక కాయలు అయితే లేవు సారు, మొట్లే ఉన్నాయి. ఆకులు ఉన్నాయి, మొట్లు ఉన్నాయి. ఆకులు సగం రాలిపోయినాయి. అమ్మ చెప్పండి, ప్రతి ఏడాది కూడా మీకు పంట చేతికి వచ్చే సమయంలో ఇట్లనే వర్షాలు పడతా ఉన్నాయి. ప్రతిసారి కూడా మామిడి పంటలు అయితే మీరు నష్టపోతారు. పోయినసారి కూడా ఇదే పరిస్థితి ఉంది. అధికారులు వచ్చారు, అంచనా వేసారు. మరి మీకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చారా పోయినసారి? ఏంటిది? ఇయ్యలే సార్, మాకేం ఇయ్యలే, ఏం ఇయ్యలేదు. ఎట్లా మరి ఈసారి పంటలు ఎట్లున్నాయి? ఈసారి పంట బాగా నష్టం. చెట్టు మీద కాయలు ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు? ఏమన్నా అంతా రాలిపోయింది. కాయ అంటలేని లేదు. చెట్టుకు ఒక్కటే నన్ను చెట్టుకున్నది లేని చెట్టు లేదు. మొత్తం కుప్ప కూలింది, కుప్ప పడ్డది, రౌతులు పడి మొత్తం రాలిపోయింది. అంత ఎంత రాలిపోయింది అంత నష్టమైంది. ఈ తోట పట్టుకుంటాము, పట్టంగా 7 లక్షలకు తోట పట్టినాం. 7 లక్షలకు పట్టాము. ఇప్పుడు పెట్టుబడి ఒక 10 లక్షలు రావచ్చు. మందులు అవి అన్ని లక్షలు పెట్టినాము. ఇలా వచ్చేదేమో పోయేదేమో తెలియదు ఇక మాకు. ఇది మామిడి పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు పరిస్థితి కూడా ఇదే ఉంది. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే 45,000 ఎకరాల్లో మామిడి పంటలు అయితే సాగు చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో పాటు ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి అకాల వర్షంతో అయితే పూర్తిగా మామిడి చెట్ల పైన ఉన్నటువంటి మామిడి కాయలన్నీ కూడా పిందెలతో సహా నేల రావడంతో అయితే వారంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. మామిడి పంటల సాగులో ఎక్కువ మొత్తంలో కౌలుకు తీసుకున్న వారి సంఖ్యనైతే ఎక్కువగా ఉంది. దాదాపుగా ఒక్కో ఎకరాకు 50,000 నుంచి 60,000 కౌలుతోటి కూడా వాళ్ళైతే పంటలను అయితే కౌలుకు తీసుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే తాము 17 నుంచి 20 లక్షల మేర మామిడి పంటలకైతే మామిడి పంట సాగుకైతే ఖర్చు చేశాం. కానీ పూర్తిగా అకాల వర్షంతో అయితే మామిడి కాయలన్నీ కూడా నేల రాలిపోయాయి. ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా మామిడి సాగు చేస్తున్న రైతులైతే కోరుతా ఉన్నారు. ఇప్పటికే మనం వరి, మామిడి పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అకాల వర్షంతో ఏ రకంగా ఉందో చూసాం. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.